మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెయిన్ ప్రధాన వార్తగా అంటే సౌత్ జోన్లో టార్గెట్ 170 అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అంటే పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నటువంటి టీడీపీ అని అనేక రకాలైనటువంటి పార్టీలన్నిటికీ సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకుందాం. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే గవర్నర్లకు రాజకీయాలపై మాట్లాడే హక్కు ఉంది అంటూ మనకి గవర్నర్ తమిళసైకి సంబంధించిన వార్త ఒకటి మనకి సంచలనంగా ప్రధానంగానే ఇచ్చారు, ఒక మెయిన్ హెడ్లైన్ గానే. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే కేసీఆర్ ట్రాప్లో పడొద్దు అంటూ మరొకరికి సూచన చేస్తున్నటువంటి పార్టీ అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కేసీఆర్కి సంబంధించి కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై చర్యలేవి అంటూ కూడా కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై చర్యలేవి అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. సో అంటే క్వశ్చన్ మార్క్ అంటే దానికి సంబంధించి ఒక అవినీతి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా, ఆ అవినీతి ఏంటి, ఆ చర్యలు ఏంటివి అని క్వశ్చన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అవి కూడా మనం చూడొచ్చు. ఇక మోదీకి కేసీఆర్ భయపడ్డాడేమో అంటూ కూడా, అంటే ఇప్పుడు ఒక పార్టీలో మరి ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలకి ఆహ్వాన పత్రికలు పంపించినప్పటికీ, ఎంత ఆహ్వానించినప్పటికీ కూడా వెళ్ళినటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోదీకి భయపడి కేసీఆర్ మళ్ళీ సైలెంట్గా ఉన్నారేమో అనేటటువంటి డౌట్స్ కూడా చాలామంది ప్రతిపక్షాలకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరొక వార్త మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలోని నల్లగొండలో కారుకు గండం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక ఎంసెట్ టాపర్లకు కౌన్సిలింగ్ దూరం అంటూ కూడా ఎంసెట్ టాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్కు దూరంగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేల నెత్తిన పథకాల కత్తి పెట్టినట్లయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ అనేది మనకి ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్ చూద్దాం. ఇక అమ్మ బయలెళ్ళినదో అంటూ ఇక్కడ బోనం ఎత్తుకొని మరి సీఎం కేసీఆర్ అలాగే అమ్మవారి సన్నిధిలో అక్కడ జరుగుతున్నటువంటి జాతరకు సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు, చూద్దాం. ఇక బీజేపీతో కేసీఆర్ రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అంటూ అనేక ప్రతిపక్ష పార్టీలు కూడా మరి రుజువులు చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇచ్చారు. సో అవి కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. ఫస్ట్ ప్రధానంగా ఇచ్చినదైతే మనకి ఇక ఫ్రాన్స్ నుంచి నావిక రాఫెల్ అంటూ కూడా మనకి ఇచ్చారు. 13న ఫ్రాన్స్కు వెళ్ళనున్నటువంటి మోదీ రాఫెల్ విమానాల ఒప్పందంపై సంతకం చేయడానికి వెళ్తున్నారు అనేది మనకి మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. సో అయితే ఇంకా ఈ నెల 13న ఖచ్చితంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్కి వెళ్తారు. అక్కడ నావికా దళాలకు సంబంధించి, నావికా రాఫెల్కి సంబంధించి అవన్నిటికీ సంబంధించి ఆయన మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకొని ఇండియాకి అలాగే దానిపై సంతకం చేయడానికి కూడా ఆయన వెళ్తున్నారు అనేది మనకి క్లియర్గా చేస్తే మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి దీనికి సంబంధించి అయితే సెకండ్ పేజీలో ఇచ్చారో మనం గమనించవచ్చు. అలాగే ఇక సౌత్ జోన్లో టార్గెట్ 170 అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సంస్థాగతంలో బలోపేతం కావడం కోసమే క్షేత్రస్థాయిలో ఐక్యత కనబరుస్తున్నటువంటి పార్టీలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2024లో లోక్సభ ఎన్నికలకు కమలనాథుల రోడ్ మ్యాప్ కూడా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే జేపీ నడ్డా అధ్యక్షతన కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అనేక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నెలకొంటున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం అంటూ కూడా వాళ్ళపై కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహంపై కూడా భేటీలో ప్రత్యేక చర్చలు కొనసాగుతున్నాయి కమలంలో అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక రహస్య భేటీలు కూడా నడిపిస్తున్న ప్రతి ఒక్క పార్టీతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న కాలంలో అధిష్టానం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా
జేపీ నడ్డా సమక్షంలో అనేక మంది కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు నాయకత్వంపై అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో కూడా చర్చించి భేటీలో అనంతరం వాళ్ళ నిర్ణయాలను కూడా తీసుకునే అవసరం ఉంది అన్నట్లుగా కూడా ప్రతి ఒక్కరితో కూడా ప్రత్యేక చర్చలు జరుపుతున్నటువంటి అధిష్టానం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంకా మరి ఎక్కువగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ స్థానాల్లోకి పార్టీ బలోపేతానికి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా సౌత్ జోన్లో మాత్రం టార్గెట్ 170 సీట్లకు 170 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అనే ధీమా అయితే కమలంలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అలాగే మరొక వార్త చూస్తే కేసీఆర్ ట్రాప్లో పడొద్దు అంటూ మనకి ఒక వార్త అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయనతో మనకు స్నేహం లేదు అంటూ బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్ అనేక మాటలతోటి ట్రాప్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు ఆయన. కానీ ఆయన ట్రాప్లో పడొద్దు అంటూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి కమలనాథులు అధిష్టానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పార్టీ శ్రేణులందరినీ ఉద్దేశించి ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మాయమాటల్లో పడొద్దు, ఆయన ట్రాప్లో పడొద్దు, మన పార్టీ కోసం మనం చేసుకుంటూ వెళ్లాల్సిన పనులన్నీ కూడా సమర్థవంతంగా చేసుకుంటూ వెళ్ళాలి అంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పార్టీ ముఖ్య నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే రాష్ట్ర బీజేపీ ముఖ్యులతోటి జేపీ నడ్డా అనేక విషయాలు చర్చిస్తున్నారు. అలాగే ఈ చర్చించే విషయంలోనే కిషన్ రెడ్డి కూడా ఆయన దగ్గరకు వచ్చినట్లుగా వారిరువురు కూడా కలిసి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక ఈ వారమే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుంది అనేది అయితే మనకి స్పష్టంగా అయితే ఇవ్వలేదు, కానీ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు, ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్లుగా. ఈ మంత్లో అయితే ఖచ్చితంగా ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుంది అనేది అయితే మెయిన్గా ఇచ్చారు. సో క్వశ్చన్ మార్క్ ఒకవేళ డౌట్ కూడా ఉండొచ్చు దానిపైన అంటూ. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన లోపే జరగవచ్చు. ఒకవేళ ప్రధాని మోదీ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా నావిక రాఫెల్కి సంతకం చేయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వారంలోనే వెళ్తారు కాబట్టి వెళ్లే లోపే ఒకవేళ ఇది జరగాల్సి ఉంటుంది అనేది కూడా ఒకవేళ జరగవచ్చు అనే ఏదైనా ముఖ్య కారణాలు ఉంటే అది పెండింగ్ పడవచ్చు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ డీటెయిల్స్ అంటే దీనికి సంబంధించి మనకి 12th పేజీలో మరిన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో అవి మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే గవర్నర్లకు రాజకీయాలపై మాట్లాడే హక్కు ఉంది అంటూ ఇక్కడ గవర్నర్ తమిళిసైకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. చూద్దాం. ఇక ఒక చట్టానికి పరిమితమై ఉండలేదు అంటూ గవర్నర్ల అభిప్రాయంతో విభేదించవచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కానీ వారిపై విరోధం పెంచుకోవద్దు అంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తమిళిసైపై అనేక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ని ఉద్దేశించి కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఇంకా ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి కూడా అనేక సార్లు మాట్లాడినప్పుడు మంత్రి హరీష్ రావు కూడా తనను ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయంపై మాట్లాడే హక్కు గవర్నర్లకి కూడా ఉంటుంది. కానీ వాళ్ళని ఉద్దేశించి వారిపై విరోధం పెంచుకునే విధంగా మాట్లాడొద్దు అంటూ కూడా తమిళిసై వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అనేది అయితే మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి గవర్నర్లకు కూడా రాజకీయాలపై మాట్లాడే ప్రతి ఒక్క హక్కు కూడా ఉంది అంటూ కూడా ఆవిడ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి విషయంపై కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది, ఇతరులకి చెప్పడానికి కూడా హక్కు ఉంటుంది అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఈ గవర్నర్ మాకొద్దు అంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి రాష్ట్రపతికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి తమిళనాడు సీఎం మరి స్టాలిన్ కూడా ఒక లేఖ రాశారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి రాష్ట్రపతికి ఒక లేఖను రాసి తమిళనాడుకి సంబంధించి ఈ గవర్నర్ మాకొద్దు అనే విధంగా లేఖ రాసినట్లుగా తెలుసు. అసలు ఎందుకు రాశారు ఏంటి అనేది డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు. అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి మాకొద్దు ఈ గవర్నర్ అనే విధంగా తమిళనాడు సీఎం మరి స్టాలిన్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. గవర్నర్పై మరి రాష్ట్రపతికి ఒక లేఖను కూడా ఆయన రాసినట్లుగా తెలుస్తుంది అనేది అయితే ఇచ్చారు. మెయిన్గా మనకి ఒక స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు, మనం చూడొచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై చర్చలేవి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. కేంద్రం చర్యలతోనే ప్రజలు బీజేపీని నమ్ముతారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకరిద్దరిని వదిలేశారేంటి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ మనకి
మనకి అలాగే బండిని తప్పించడం తప్పు అంటూ చంద్రశేఖర్ మాట్లాడుతుంది. ఇక హైకమాండ్ ఆదేశాలతో ఆయన ఇంటికి ఈటెల రాజేంద్ర కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. హైకమాండ్ ఆదేశించినటువంటి ఆదేశాలతోని అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా హైకమాండ్ ఆదేశాలతో ఆయన ఇంటికి ఈటెల వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎవరింటికి అంటే చంద్రశేఖర్ ఇంటికి అంటూ బండి సంజయ్ని తప్పించడం కూడా తప్పే కదా అంటూ చంద్రశేఖర్ మాట్లాడడం జరుగుతుంది. ఇక బుజ్జగింపులు అయినప్పటికీ కూడా మెత్తబడని చంద్రశేఖర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక వారిద్దరితో మందకృష్ణ మాదిగ కూడా భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ ఒక వార్త అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా కేసీఆర్ అవినీతిపై చర్యలేవి అనేది కొంతమంది మరి అవినీతిపై చర్యలేవి అనేది క్వశ్చన్ మార్క్గా పెడితే కొంతమంది అవినీతి చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఈటెల రాజేంద్ర కూడా చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి మరి బుజ్జగించారు. అయినప్పటికీ కూడా బుజ్జగింపులు అనేవి అప్పటికీ కూడా చల్లబడని అక్కడ కనిపిస్తుంది అంటూ తెలుస్తుంది. ఇక ఈటెలతోటి అలాగే చంద్రశేఖర్ తోటి మందకృష్ణ మాదిగ కూడా భేటీ కానున్నారు. వారంతా కూడా మరి భేటీ అయి చర్చించుకునే అవకాశం ఉంది అంటూ పలు విషయాలపై వాళ్ళు చర్చించి మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటి తదుపరి విషయాలు కూడా వెల్లడిస్తాము అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే మోదీకి కేసీఆర్ భయపడ్డాడేమో అంటూ ఒక వార్త ఇచ్చారు. అందుకే ఆయన సైలెంట్ అయ్యి ఉండొచ్చు అంటూ కూడా రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్కు కాస్త మదం మీద పట్టింది అంటూ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ప్రజల భావన ఉంది అంటూ కూడా చెప్తున్నారు. రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయనకి చాలా ధీమా వచ్చేసింది. కాస్త అన్నీ కూడా ఎక్కువైపోయాయి, ఈర్ష్య కుట్రలు కూడా ఎక్కువైపోయాయి అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ప్రజలందరూ నమ్ముతున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టారు. ఇతర పార్టీల అవలక్షణాలు బీజేపీలోకి వచ్చాయి అంటూ కూడా చెప్తున్నారు. కొత్త నేతలు ఆ సంస్కృతిని అంటిస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే సంజయ్ను అధ్యక్షుడిగా తప్పిస్తారనుకోలేదు అంటూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో జితేందర్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు బండి సంజయ్కి ఉన్నటువంటి పదవి నుంచి ఆయనను తొలగిస్తారని అసలు ఊహించలేదు. కానీ ఆయన తొలగించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అన్నట్లుగా కూడా ఆర్కేతో మరి జితేందర్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా మరి కొన్ని చిట్చాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ చిట్చాట్లో వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రెండోసారి సీఎంగా అయినప్పటి నుంచి సీఎం కేసీఆర్కు మాత్రం కాస్త మరి ఎక్కువగా మాత్రం ధీమా వ్యక్తం చేస్తూ ప్రతి విషయంలో కూడా నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది అంటూ కూడా తెలుస్తుంది. మూడోసారి కూడా ఖచ్చితంగా సీఎం అవుతారనే ధీమా అయితే ఆయనలో కనిపిస్తుంది. కానీ ఒకవేళ మోదీకి ఈసారి భయపడి మరి ఆయన సైలెంట్గా ఉన్నాడేమో కొన్ని విషయాలను బట్టి అనేది కూడా, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేక స్కామ్లు కావచ్చు, వాటికి సంబంధించి ఒకవేళ భయపడి సైలెంట్గా ఉన్నాడు. కానీ ప్రజల్లో ఉన్న భావన ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒక్కటే అని ప్రజల్లో ఉన్న భావన అంటూ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో ఇచ్చారు చూడొచ్చు. ఏదేమైనా సీఎం కేసీఆర్ మోదీకి భయపడి సైలెంట్గా ఉన్నారా, లేకపోతే ఏంటి థర్డ్ టైం కూడా సీఎం నేనే అవుతాను అంటూ ధీమాతో ఇలా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే నల్లగొండలో కారుకు గండం ఉంది అనేది మనకు ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. అధికార బీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పార్టీని వీడే బాటలో పలువురు నాయకులు కూడా ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే కాంగ్రెస్ నేతలకు టచ్లో మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇప్పటికే పలువురు కాంగ్రెస్లో చేరికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఒకవేళ మరి ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర సర్కార్లో మాత్రం అధికార పార్టీలో ఉండకుండా మళ్ళీ కాంగ్రెస్లోకి చేరికలు జరిగే అవకాశం ఉంది. చాలామంది అసంతృప్తి నాయకులు అయితే ఖచ్చితంగా కారులో ఉన్నారు అనేది అయితే తెలుస్తూ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈ నాయకులంతా కూడా అసంతృప్తి కలిగిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ నేతలకు టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే మాత్రం వీరేశం కూడా ఖచ్చితంగా మరి కాంగ్రెస్కి టచ్లోనే ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎమ్మెల్యే టికెట్పై ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ ఉంటుంది అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే తుంగతుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించినటువంటి గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సామీలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ
మళ్ళీ కిషోర్ని గెలిపించాలన్న మంత్రి కేటీఆర్. అయితే ఒకరు మాత్రం టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ కిషోర్ని గెలిపించాలి అంటూ మంత్రి కేటీఆర్ చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే పలు నియోజకవర్గాలలో కూడా రాజుకుంటున్నటువంటి విభేదాలు కూడా అంటూ మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇక అలాగే బీఆర్ఎస్ను వీడనున్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే 20న ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్లో చేరిక అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మొత్తంగా అయితే బీఆర్ఎస్ను వీడుతున్నటువంటి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఖచ్చితంగా ఈ నెల 20న ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతాయి, చేరనున్నారు అనేది కూడా మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేసేసారు. సో అలాగే మరొక వార్త మనం చూస్తే ఎంసెట్ టాపర్లు కౌన్సిలింగ్కు దూరం అంటూ ఇచ్చారు. సో ఎందుకు ఏంటి అని చూస్తే 200 ర్యాంకుల్లోపు ఒక్కరు కూడా రాని వైనం, 400 లోపు ర్యాంకుల వారు 3 ఉన్నారు. 1000 ర్యాంకుల్లో 104 మంది హాజరైనట్లుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ఇంజనీరింగ్ టాపర్ల అనాసక్తి అంటూ ఇచ్చారు. జాతీయ స్థాయి NIT, IITలపైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నటువంటి విద్యార్థులు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఎమ్మెల్యేల నెత్తిన పథకాల కత్తి అంటూ ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ సాయంపై ఆశావాహుల ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఎమ్మెల్యేల నెత్తిన ఇదంతా ఒక పెద్ద కత్తిలాగా, ఒక భారంలాగా ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ₹1,00,000 సాయం పథకంపై కూడా ప్రత్యేక ప్రకటనలతోనే సరిపెట్టినటువంటి సర్కారు. ₹1,00,000 సాయం అంటూ ఇంకా ఒక ప్రకటనను ఇచ్చారు, కానీ ఆ ప్రకటనతోనే సరిపెట్టారు, కానీ ఎక్కడ కూడా సాయం అందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు అన్నట్లుగా ఇచ్చారు. అలాగే దాని అమలుకు ఇప్పటికీ కూడా బీసీ కార్పొరేషన్కు అందని నిధులు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా ₹1,00,000 సాయం బీసీలకి ఏమందిస్తారు, ఇంతవరకు నిధులే రాలేదు, అసలు ఆ ఊసే లేకుండా అయిపోయింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా గృహలక్ష్మికి సంబంధించి డబుల్ ఇళ్ల కోసం పలువురు ఎదురు చూపులు చూసినారు తప్పితే ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వారు కూడా లేరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా మంది డబుల్ బెడ్రూమ్లు కట్టాము అంటున్నారు, అసలు ఎవరికి వెళ్తున్నాయి, ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు కట్టినట్లు చూపిస్తున్నారు, కట్టాము అంటున్నారు, కొన్ని చోట్ల ఇంకా పూర్తిగా పనులు కూడా పూర్తవునటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కొన్ని పూర్తయినప్పటికీ కూడా పెచ్చులు ఊడి ఇంకా కనీసం ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళకముందే పెచ్చులన్నీ ఊడి పడిపోతున్నాయి, కరెంట్ షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి, కరెంటు సరిగా కొన్ని చోట్ల అయితే అసలు కరెంటే లేదు, కొన్ని చోట్ల పైప్ లైన్ లీక్ అవుతుంది, కొన్ని చోట్ల అసలు వాటర్ ఫెసిలిటీ లేదు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా మరి కనిపిస్తున్నాయి. కానీ అందరు కూడా కంప్లైంట్ చేస్తున్నది అదే ఉంది. చాలామంది భయపడి కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్కి మళ్ళీ ప్రాణాపాయం వస్తుందేమో అని భయపడి కూడా చాలామంది డబుల్ బెడ్రూమ్ వైపు చూడట్లేదు అనేది ప్రజల యొక్క వాదన. అయితే ఇక్కడ మాత్రం మనకి మరి రాష్ట్ర సర్కార్ మాత్రం డబుల్ బెడ్రూమ్లు కట్టాము, ఇంకా డిజిటల్ తీసుకొచ్చాము, డిజిటల్ లైఫ్ అనుభవిస్తున్నారు అందరూ కూడా, చాలా గొప్పగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గొప్ప లైఫ్ని ఇచ్చాం, మంచి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, అన్ని ఫెసిలిటీస్తో అన్నీ ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి దృష్టి కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇదంతా కూడా ఒక సవాల్గా తీసుకున్నారు. వాళ్ళందరికీ ఒక ఒత్తిడి కింద అయిపోయింది ప్రజలందరితోటి, ఎమ్మెల్యేలకి అంటూ కూడా తెలుస్తుంది. రాష్ట్ర సర్కార్ చేసింది ఏమీ లేదు, కానీ ప్రతి ఒక్కటి ప్రకటనలతోటే అన్నీ సరిపెట్టుకుంటూ వస్తుంది రాష్ట్ర సర్కార్ అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అటు గృహలక్ష్మి లేదు, డబుల్ ఇడ్ల కోసం అందరూ కూడా ఎదురు చూపులే చూస్తున్నారు. ఇంకా పలువురు ఎదురు చూసినప్పటికీ ఏమీ జరగనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇంకా కొంతమంది చూసుకున్నట్లయితే బీసీ కార్పొరేషన్ అంటూ ₹1,00,000 అంటూ ఇచ్చారు, కానీ అది కూడా ఇంతవరకు కనీసం ఆ కార్పొరేషన్కు నిధులే అందలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా దళిత బంధు జాబితా అసలు కలెక్టర్లకు ఇవ్వని ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇచ్చారు. దళిత బంధుకు సంబంధించిన జాబితాలు కలెక్టర్ల దృష్టికి ఇంతవరకు అసలు రాలేదు, సమర్పించలేనటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అంటూ ఇచ్చారు. ఇక ఈ పథకాలకు కొంతమందిని ఎంపిక చేస్తే ఒకవేళ ఇచ్చినా కూడా అరకొరగా ఎవరో ఒకరిని ఎంపిక చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇస్తే అసలు అర్హులకి ఇవ్వకుండా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి వీళ్ళకి ఇచ్చామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటే ఎలా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇక మిగతా వారికి ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజానికం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇవ్వాల్సిన వాళ్ళకి అర్హులకి ఇవ్వకుండా ఎవరో ఒకరికి ఇచ్చేసామని చెప్పుకొని ప్రకటనలు చేసేస్తే ఎలా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇలా కనుక జరిగితే కనుక అన్ని ప్రకటనలతోనే సరిపెడితే కనుక ప్రజలు కూడా ఓటమి రుచి చూపిస్తారు, అది ఓటమి అనేది మాత్రం తప్పదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం.
ఉత్తర భారతం అంతా కూడా అతలాకుతలం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా చాలా చోట్ల వరద ముంపులో వందలాది మంది ఉత్తరాఖండ్లో గంగలో కొట్టుకుపోతున్నటువంటి బస్సులు, కార్లు ఇవన్నీ కూడా అంటూ పలు చోట్ల ఉత్తర భారతంలో మాత్రం అతలాకుతలం చేస్తున్నటువంటి తుఫాన్లు, భారీ వర్షాలు అనేది ఇచ్చారు. క్లియర్గా మనకి థర్డ్ పేజ్లో సెకండ్ పేజ్లో మాత్రం మనకి క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.